ఫ్రెండ్స్, జగన్పై అత్యాత్రం తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇటీవల జగన్ పర్యటనల సమయంలో చోటు చేసుకుంటున్న భద్రతా వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన Z+ భద్రత కలిగిన ఉన్న వ్యక్తి అయిన జగన్కు కనీస స్థాయి రక్షణ కూడా ప్రభుత్వం కల్పించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏకంగా ఒక కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. జగన్ పర్యటనల గురించి ముందుగానే అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం తలపెట్టిన విధంగా చర్యలు తీసుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, సంకల్పితమైన కుట్రగా పేర్కొన్నారు. ప్రజల పట్ల ప్రేమతో పర్యటనలో చేస్తున్న జగన్కు భద్రతా వైఫల్యాలు ఏర్పడేలా చూడడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు కూడా సమానంగా గౌరవించబడాలి. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దానికే విరుద్ధంగా వ్యవహరిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థలపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చిందని గడికోట ఆరోపించారు. అయితే ముఖ్యంగా 3 నెలలుగా 3 డీజీ స్థాయి అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తుందని చెప్పారు. అయితే దాదాపు 200 మంది పోలీసులను వీఆర్లో పెట్టడం కేవలం ప్రతీకారమని అన్నారు. ఇది పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉంది. నిజాయితీగా పనిచేస్తున్న అధికారుల బాధలు బయటకు చెప్పాల్సిన బాధ్యత పోలీసు సంఘాల నేతలపై ఉందన్నారు. అదే సమయంలో జగన్ ఎప్పుడు అవినీతి పోలీసులు కాకుండా న్యాయంగా పనిచేసే అధికారుల గురించి మాత్రమే మాట్లాడతారని చెప్పారు. జగన్ పర్యటనకు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించామని హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు పట్టదగ్గవని శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. అయితే పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అనే దారుణ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆమె బాధ్యతారాహిత్యాన్ని చాటుకున్నారని అన్నారు. అతను పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా సేవలందించిన నేత. ఆయనను గుర్తుపెట్టుకోవాలి అంటూ మంత్రి అనితకు హితవు పలికారు. తమ నాయకుడి మీద విమర్శలు చేయడమే కాకుండా భద్రత విషయంలో కూడా నిర్లక్ష్యం చూడడం అనేది తక్షణం పరిశీలించాల్సిన అవసరమని స్పష్టం చేశారు. జగన్ హెలికాప్టర్ దిగిన ప్రాంతంలో ప్రజలు ఎలాగా చుట్టుముట్టారో ప్రతి ఒక్కరు చూసి తెలుసుకోవాలని, అది ఎంతటి ప్రజాదరణను అయినా పొందుతున్నారో చెప్పే విషయమని చెప్పారు. అయినా కూడా ప్రభుత్వంలో ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న నాయకుడిపై భద్రతా లోపాలను తలపెట్టడం అనేది క్షమించలేని తప్పు అని అన్నారు. జగన్పై అవమానంతో వచ్చిన ప్రజలందరినీ కంట్రోల్ చేయడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలన్నీ జగన్ మీద జరుగుతున్న కుట్రలకు ప్రజలను దృష్టిని ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ నాయకుడికి సమాన హక్కులు ఉన్నాయి. పర్యటనలో పాల్గొనడం, ప్రజలతో కలవడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం అన్ని ప్రతిపక్ష నేతలకు హక్కులే. కానీ ఇప్పుడు జగన్పై జరుగుతున్న దాడులు ఆ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దాడి చేస్తుందనే దుస్థితి ఏర్పడింది. అయితే ప్రజల మద్దతే జగన్కి నిజమైన రక్షణ కావాలనేది వైసీపీ వర్గాల నమ్మకం. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జగన్పై అత్యాత్రం అని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.